ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప రాయచోటి జాతీయ రహదారి ఊటుకూరు సమీపంలో వెలసిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం కృష్ణాష్టమి సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శాశ్వత ధర్మకర్తలు డాక్టర్ నాగన్న గారు మరియు వారి కుటుంబ సభ్యులు కుమారులు ఉపేంద్ర కుమార్ జ్యోతివేంద్ర గారి ఆధ్వర్యంలో, కార్యకర్తలు జయశంకరయ్య గారి ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము, తదుపరి అష్టోత్తర శతనామావళి పూజ, తదుపరి నివేదన మహామంగళారతి, తదుపరి లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణార్థం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరగడం జరిగింది. తదుపరి భక్తులందరికీ కూడా శ్రీ జ్యోతివేంద్ర గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, సాయంత్రం గ్రామోత్సవం 5 గంటలకు గ్రామోత్సవాన్ని ఏర్పాటు చేయడం గారి సుబ్బరశ్వ శర్మ గారు, ఊట్కూరు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం కడప. ఊటుకూరు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో రుక్మిణి సత్యభామ శ్రీ కళ్యాణం, లోక కళ్యాణం గురించి చాలా బాగా జరిగింది. అందరికీ ఇప్పుడు అన్నదానం జరుగుతూ ఉంది. అందరూ దేవుని ఆశీస్సులుంటుంది. శుభదిన శుభాశయం. 25 సంవత్సరములుగా శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రతి విశ్వాసం యొక్క కళ్యాణము, అన్నదాన కార్యక్రమం, రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా అంగరంగ వైభవంగా సహకరించి అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగి దిగ్విజయంగా ఈ సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకృష్ణ అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాను. జయశంకర్. మరిన్ని వీడియోల కోసం ఛానల్